చదువుకోవడానికి స్కూల్‌కి వెళ్ళాలంటే ముందుగా బస్సులో చోటు దొరకాలి. బస్సు ఎక్కాలంటే తోపులాట తప్పదు. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉండడంతో చివరకు విద్యార్థులే రోడ్డెక్కారు. నంద్యాల జిల్లాలో స్కూల్ విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామానికి ప్రత్యేక స్టూడెంట్ బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై చెట్ల మొద్దులు వేసి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు కూడా నందికొట్కూరు, నెహ్రూ నగర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఉదయం, సాయంత్రం నడిచే బస్సులు పూర్తిగా కిక్కిరిసి వస్తూ ఉండటంతో విద్యార్థులు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బస్సు ఆగకుండానే వెళ్లిపోతుందని, మరికొన్నిసార్లు బస్సులో స్థలం లేక డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కించలేని పరిస్థితి ఉంటోందని విద్యార్థులు కూడా చెబుతూ ఉన్నారు. దీంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక హాజరు కోల్పోతున్నామని వాపోతున్నారు. పరీక్షల సమయంలో కూడా ఇదే సమస్య ఎదురవుతోందని అంటున్నారు. తమ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరకు విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి రోడ్డుపై చెట్ల మొద్దులేసి ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. దీంతో కొంతసేపు ఆ మార్గంలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. మా గ్రామానికి ప్రత్యేక స్టూడెంట్ బస్సు వెయ్యాలి, లేదు అంటే ఇలాంటి ఆందోళనలు కొనసాగిస్తాం అని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా విద్యార్థుల డిమాండ్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుల కోసం బయటకు వెళ్తున్నారని, ప్రస్తుత బస్సులు సరిపోవడం లేదని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సేవలపై మరోసారి చర్చ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని చాలా కాలంగా డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొణిదెల విద్యార్థుల ఆందోళనతో ఆ సమస్య మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పుడు అధికారులు ఇచ్చే హామీతో సమస్య పరిష్కారం అవుతుందా, లేక ప్రత్యేక స్టూడెంట్ బస్సు కోసం విద్యార్థులు మరోసారి రోడ్డెక్కుతారా అన్నది కూడా వేచి చూడాలి.